ఉపాసన అంత బలం. ఈ హనుమాన్ చాలీస 1972 నుంచి చదువుతాను నేను. రోజు చదువుతాను పడుకోవాలి. ఎవరికైనా సరే ఏ రకమైన రుగ్మతులు ఉన్నా హనుమాన్ చాలీస చదువుకోండి అని చెప్తాను నేను అందరికీ. ఇక్కడ నల్లగొండ నుంచి వచ్చే భాస్కర్ గారు అని క్రియాయోగాన్ని ఒక సెంటర్ ఓపెన్ చేసాను. ఇప్పుడు నేను అన్యాసం తీసుకోలేదు. ఇంకా వారి తమ్ముడికి సంవత్సరంన్నర క్రితం ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు 2 సంవత్సరాల దాకా నడవలేదని చెప్పారు. చెప్తే వాళ్ళ చెల్లెలు గారు ఫోన్ చేశారు, కానీ మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిపోయి నడవలేదు అని చెప్పి అంటున్నారు. అది చెప్పంటే నేనేం చేయాలి అని అడిగారు. హనుమాన్ చాలీస రోజు చదివి ఆ తీర్థాన్ని పట్టుకెళ్ళి ఆయన చెప్పండి అని చెప్పాను. 40 రోజుల్లో నడిచేశారు ఆయన. ఈ విషయం బాబు మాస్టర్ చెప్పారు. అక్కడ ఆయన నడిచొచ్చాను. అదే నాకే ఆశ్చర్యం. అంటే అంత శక్తి అన్నమాట. సుందరకాండ పారాయణ చేయలేదు. సుందరకాండతో సమానమైంది హనుమాన్ చాలీస. ఏదున్నా సరే. అలాగే మా గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి, మెదక్ నుంచి వచ్చారు ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడు అని అన్న నేను అందరినీ అభిమానంగా అంటారు. ఈ మా పోలవాళ్ళు పట్టుకొచ్చారు కడిగే నుంచి. శిష్యుడా నన్ను అంత అభిమానం, నా అభిమానం లేదు అందరూ. ఇంకా ఇతను చెప్పక్కర్లేదు. పిఎస్ పర్సనల్ సెక్రటరీ అదే. అలాగా కలవు స్మరణ ముక్తి అని. కలియుగంలో స్మరణ చేత ముక్తి లభిస్తుంది. కలియుగం చాలా చెడ్డదంటారు, అందరు తప్పది. కలియుగాన్ని నిర్మించింది లేదు. మనం ఎన్ని తప్పులు చేసినా ఇందులో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అందుకని తప్పులు చేయమని కాదు కదా, తప్పులు చేసేది అంట అసలు నా మనసులోనే రాకూడదు. ఇవాళ చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. 27 సార్లు పారాయణ చేశారు. నేను సహస్రగా పారాయణ చేశాను. వేణుడు ప్రారంభం పెట్టాం. 1600 మంది వచ్చారు వేణుడు. హైదరాబాద్లో ఈ ఒక్కరికి నుంచి ఎవరో సన్యాసి వెళ్ళారా పారాయణ చేయించాలంటే మాట్లాడారు. అంత జనం వచ్చారు.